హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకెవరన్నా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే కనుక తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. ఎస్ఎస్సి ఆస్పిరెంట్స్ కి సంబంధించి రెండు గుడ్ న్యూస్ అయితే ఉండడం జరిగింది. మెయిన్ గా ఎస్ఎస్సి ఎంటీఎస్ అండ్ హవాల్దార్ ఉద్యోగాలకు సంబంధించి ఎవరైతే అప్లై చేశారో లేదా సర్వర్ ఇష్యూస్ వాళ్ళు ఇంకా అప్లై చేయలేదో వాళ్ళకి సంబంధించి మనకి రెండు అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. యాక్చువల్గా ఎస్ఎస్సి ఎంటీఎస్ అండ్ హవాల్దార్ ఎంటీఎస్ నాన్ టెక్నికల్ పోస్టులకు సంబంధించి అప్లై చేయడానికి ఈ రోజే చివరి తేదీ మనకి. కానీ చాలా మంది కూడా మీకు చాలాసార్లు నోటిఫికేషన్ చెప్పినప్పుడే చెప్పాను, లాస్ట్ డేట్ దాకా ఎట్టి పరిస్థితుల్లోనూ వెయిట్ చేయకండి, లాస్ట్ వీక్ లో సర్వర్ ఇష్యూస్ అనేవి ఉంటాయి, ఇబ్బంది పడతారని. అలాగే చాలా మంది అప్లై చేయడానికి అయితే ఇబ్బంది పడుతున్నారు కాబట్టి దానికి సంబంధించి లాస్ట్ డేట్ అనేది పెంచారు. అలాగే ఖాళీలు అనేవి వేకెన్సీస్ అనే వాటిని కూడా ఇంక్రీజ్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించి రెండు అప్డేట్స్ అయితే అఫీషియల్ వెబ్సైట్ లో మీకు విడుదల చేశారు. సో మొట్టమొదటిగా వేకెన్సీస్ చూసుకున్నట్లయితే యాక్చువల్గా ఎంటీఎస్ వేకెన్సీస్ వచ్చేసరికి మనకి నోటిఫికేషన్ లో 4887 ఎంటీఎస్ వేకెన్సీస్, అలాగే హవాల్దార్ సిబిఎస్ఈ సిబిఎన్ లో 3439 ఖాళీలు అనేవి ఇచ్చారు కదా. హవాల్దార్ చేంజ్ చేయలేదు కానీ ఎంటీఎస్ ఏదైతే 4887 ఖాళీలు ఉన్నాయో వాటిని మనకి 6144 అయితే పెంచడం అయితే జరిగింది. మీకు నోటిఫికేషన్ చెప్పినప్పుడే చెప్పాను, వేకెన్సీస్ అనేవి మనకి ఫర్దర్ గా పెరిగే అవకాశం అనేది కూడా ఉంది అని చెప్పి. అదే విధంగా ఎంటీఎస్ వేకెన్సీ అయితే మనకి 6144 అయితే ఇంక్రీజ్ చేయడం జరిగింది. సో టోటల్ వేకెన్సీస్ ఎన్ని అంటే 6144 ప్లస్ 3439 రెండింటినీ కూడా యాడ్ అయితే చేసుకోవాలి. సో వేకెన్సీస్ అనే వాటిని పెంచారు, అలాగే సర్వర్ ఇష్యూస్ కూడా ఉన్నాయి కాబట్టి అప్లై చేసుకోవడానికి యాక్చువల్గా జూలై 31 అంటే ఈ రోజు చివరి తేదీ. దాన్ని మనకి ఆగస్టు 3వ తారీఖు దాకా మనకి ఇంక్రీజ్ చేయడం అయితే జరిగింది. సో మీకు లాస్ట్ డేట్ ని ఎక్స్టెండ్ చేశారు ఆగస్టు 3 దాకా. సో ఆగస్టు 3 దాకా కూడా మీరు ఆన్లైన్ లో అప్లై అయితే చేసుకోవచ్చు. ఫీ పేమెంట్ కి మనకి ఆన్లైన్ ఫీ పేమెంట్ కి సంబంధించి ఆగస్టు 4వ తారీఖు అనేది చివరి తేదీ. అలాగే కరెక్షన్ విండో అనేది ఆగస్టు 16 నుండి 17 దాకా అయితే ఓపెన్ అయితే ఉంటుంది. మళ్ళీ పెంచారు కదా అని ఆగస్టు 3 దాకా వెయిట్ చేయకుండా వీలైనంత త్వరగా మీరు అప్లై చేసే ప్రయత్నం చేయండి. ఎర్లీ మార్నింగ్ ఆర్ మిడ్ నైట్ టైమ్స్ లో మీరు ట్రై చేసినట్లయితే మీకు సో కొంచెం 2-3 టైమ్స్ ట్రై చేస్తూ ఉంటే మీకు ఏదో ఒకసారి అయితే మీకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది అయితే పూర్తి అవుతుంది. అలాగే చాలా మంది సిగ్నేచర్ కి సంబంధించి కూడా ప్రాబ్లమ్స్ అనేవి డైమెన్షన్స్ కి సంబంధించి ఫేస్ చేస్తున్నాం అని అయితే చెప్తున్నారు. దానికి సంబంధించి కూడా వెబ్సైట్ లో పైన స్క్రోలింగ్ అనేది వస్తుంది, మీరు గమనించవచ్చు. సిగ్నేచర్ డైమెన్షన్స్ అనేవి చూసుకున్నట్లయితే మనకి 6 సెంటీమీటర్స్ నుండి విత్ అనేది 2 సెంటీమీటర్ హైట్ అనేది ఉండే విధంగా, రెజల్యూషన్ అనేది 300 డాట్స్ పర్ ఇంచ్ ఉండే విధంగా మీరు సెట్ చేసుకుని కనుక సిగ్నేచర్ అప్లోడ్ ట్రై చేసినట్లయితే మీకు సీజీఎల్ కానీ ఎంటీఎస్ కానీ అయితే అప్లోడ్ అయితే అవుతుంది. సో 6 సెంటీమీటర్ విత్ 2 సెంటీమీటర్ హైట్ 300 డాట్స్ పర్ ఇంచ్ ఉండే విధంగా మీరు సిగ్నేచర్ అనేది అయితే ఈ ఫార్మేట్ లో సెట్ చేసుకోండి అవుతుంది. ఇంకా ఎవరన్నా సరే మనకి నోటిఫికేషన్ గురించి వివరాలు తెలియకపోతే ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తుంటే కనుక కేవలం 10వ తరగతి అర్హతతో మీరు ఎంటీఎస్ ఉద్యోగాలకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే ఏజ్ వచ్చేసరికి కొన్ని పోస్టులకి 18 నుండి 25 ఉంటాయి, కొన్ని పోస్టులకి 18 నుండి 27 సంవత్సరాల లోపు ఉండాలి. కేవలం 10వ తరగతితో అప్లై చేసుకోవచ్చు. ఎస్సీఎస్టీకి అదనంగా ఇక్కడ ఉన్నదానికి అంటే 27+5 27+3 దాకా కూడా అప్లై చేయొచ్చు. హవాల్దార్ పోస్టులకు అయితే కొన్ని హైట్ కానీ ఇటువంటివి కానీ చెస్ట్ కానీ అలాగే ఈవెంట్స్ కానీ ఉంటాయి. ఎంటీఎస్కి అయితే ఎటువంటి ఈవెంట్స్ ఏమి ఉండవు, కేవలం ఒకే ఒక రాత పరీక్ష సింగిల్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఓకే, కాబట్టి ఇంకా ఎవరన్నా వివరాలు తెలియకపోతే ఆల్రెడీ నోటిఫికేషన్ వీడియో ఆన్లైన్ లో ఎలా అప్లై చేయాలి ఈ వీడియోస్ అన్ని కూడా ఉంటాయి, ఒకసారి చూసుకుని అప్లై అయితే చేయండి. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి రిలేటివ్స్ కానీ కూడా షేర్ చేయండి. ఎవరైనా ఇన్ఫర్మేషన్ తెలియని వాళ్ళంటే తెలుసుకుని అప్లై అనేది చేసుకునే ప్రయత్నం అయితే చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ.